పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కేసు నమోదు చేయాలని దేవరకొండ నియోజకవర్గం ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్, పార్లమెంటు డిప్యూటీ ఆర్ఓ నటరాజన్ను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది హాజరు, పోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయిన పోలింగ్ బృందాలు, ఇంకా వెళ్లవలసిన టీములు తదితర అంశాలపై సెక్టోరల్ అధికారులు, జిల్లా అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కేసు నమోదు చేయాలని దేవరకొండ నియోజకవర్గం ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్, పార్లమెంటు డిప్యూటీ ఆర్ఓ నటరాజన్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన బస్సుల కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సౌకర్యాలు ఎలా ఉన్నాయని, భోజనం ఎలా ఉందని అడగగా భోజనం సరిగా లేదని, సాంబార్ భోజనం మాత్రమే పెట్టారని తెలుపగా భోజనం టెంట్ వద్దకు వెళ్లి భోజనాన్ని రుచి చూశారు. వంట ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే వంట ఏజెన్సీని మార్చాలని, రిసెప్షన్ నాటికి వేరే వారికి భోజనం బాధ్యత అప్పగించాలని, తన అనుమతి లేనిదే భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. రిసెప్షన్ రోజు ఎలాంటి పరిస్థితుల్లో పొరపాట్లు జరగకుండా సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో నీడ కోసం టెంటు, కూలర్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా హౌసింగ్ పీడీ ఇన్ఛార్జి డిటిఓ రాజ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్డీఓ శ్రీరాములు, స్థానిక తహసీల్దార్ తదితరులు ఉన్నారు.